పూటకొక సర్వే, గంటకొక సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళు నిజంగా గ్రౌండ్‌లో చేస్తున్నారు లేదా అన్నటువంటిది మనకు తెలీదు గానీ, కాపోతే ఏ సర్వేనైనా సరే, తెలుగుదేశంకి అనుకూలమైన, వైసీపీకి అనుకూలమైనా సరే చెప్పడం అన్నటువంటిది మన బాధ్యత. తాజాగా ఏదైతే మరొక కొత్త సర్వే, ఇది ఎలక్ట్రల్ ఎకో సర్వే. వీళ్ళకి సంబంధించినటువంటి సర్వే లెక్కలు చూస్తే కీలకమైనటువంటిది ఎక్స్‌పెక్టెడ్ ఓట్ షేర్. ఇందులో పార్టీ వైజ్ ఓట్ షేర్కి సంబంధించి ఇట్లాగా టోటల్గా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి ఇస్తున్నారు, డీటెయిల్స్ని బొమ్మలతో డీటెయిల్డ్గా ఇచ్చుకుంటూ వస్తున్నారు అనమాట. వాటిట్లలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51.5% ఓట్లు వస్తాయని, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి 43% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ కూటమికి 1% ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే సీట్ల పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 113 సీట్లు, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 39 సీట్లు, కీన్ కంటెస్ట్ 23 సీట్లని అంచనా వేస్తున్నారు. ఇందులో ఈ కీన్ కంటెస్ట్ సీట్లు అన్నటువంటిదే కీలకంగా కాబోతున్నాయి. ఇందులో చూస్తే శ్రీకాకుళంలో టోటల్గా 8కి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, అలయన్స్కి 1, కీన్ కంటెస్ట్ 2, విజయనగరం జిల్లాలో 7కి గాను 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 అలయన్స్, కీన్ కంటెస్ట్ 0, పార్వతీపురం వచ్చేటప్పటికి టోటల్ 4కి గాను వైసీపీకి 3, కూటమికి 1, విశాఖపట్నం అంటే జిల్లాల వారీగా ఎచ్చుకొచ్చారనమాట వీళ్ళు. ఇది ఈ విభజిత జిల్లాలు 26 జిల్లాలు. విశాఖపట్నంకి వచ్చేటప్పటికి 6 టోటల్గా, 4 వైసీపీ, 2 టీడీపీ అన్నటువంటిది. అలాగే విశాఖపట్నం 6కి గాను, ఇది ఇప్పుడు చెప్పుకుందాం. అనకాపల్లి 7కి గాను 4 వైసీపీ, 1 టీడీపీ, 2 కీన్ కంటెస్ట్ అని. అట్లాగే అల్లూరి సీతారామరాజు వచ్చేటప్పటికి 3 సీట్లకు గాను 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలయన్స్ 0, కీన్ కంటెస్ట్ 1 అన్నటువంటిది. కాకినాడ 7 సీట్లకు గాను 4 వైసీపీ, 2 అలయన్స్, 1 కీన్ కంటెస్ట్ అని. అలాగే ఈస్ట్ గోదావరి 7కి గాను 4, 1. అట్లాగే కోనసీమ 7కి గాను 3, 3. వెస్ట్ గోదావరిలో 7, 1, 7కి గాను 1, 6. ఇక్కడ వెస్ట్ గోదావరిలో 1 వైసీపీకి, 6 టీడీపీ కూటమికి అన్నటువంటిది. అట్లాగే ఏలూరులో 7కి గాను 4 వైసీపీ, 1 టీడీపీ అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా అంటే మాజీ కృష్ణా జిల్లా 7లో 3 వైసీపీ, 3 టీడీపీ, 1 కీన్ కంటెస్ట్ అన్నటువంటిది. కృష్ణా జిల్లాలో 7కి గాను 3, 2, 2 అన్నటువంటిది. అట్లాగే పల్నాడులో 7కి గాను 4, 1, 2 అన్నటువంటిది. అలాగే గుంటూరు జిల్లాలో 7కి గాను 2 వైసీపీ, 4 టీడీపీ, 1 కీన్ కంటెస్ట్ అన్నటువంటిది. బాపట్లలో 6కి గాను 3, 2, 1. అట్లాగే ప్రకాశం జిల్లాలో 8కి గాను 5, 1, 2. నెల్లూరు జిల్లాలో 8కి గాను 5, 1, 2. తిరుపతిలో 7కి గాను 7 వైసీపీ. అట్లాగే వైఎస్ఆర్ జిల్లాలో 7కి 7 వైసీపీనే. అన్నమయ్యలో 6కి 6 వైసీపీనే. నంద్యాలలో 6కి 6 వైసీపీనే. కర్నూలులో 8కి 7 వైసీపీ. అనంతపురంలో 8కి 7 వైసీపీ, 1 తెలుగుదేశం అన్నటువంటిది. సత్యసాయి జిల్లాలో 6కి గాను 3 వైసీపీ, 3 టీడీపీ. చిత్తూరు జిల్లాలో 7కి గాను 6 వైసీపీ, 1 టీడీపీ. టోటల్గా 113 డైరెక్ట్ విన్నింగు, 39 అలయన్స్కి, 23లో కీన్ కంటెస్ట్ అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా అంచనా వేస్తున్నారు. ఇందులో కూడా ద జోన్ హ్యాజ్ ఇది ఉత్తరాంధ్రలో 6 డిస్ట్రిక్ట్స్కి గాను 35 ఉంటే అందులో అలయన్స్ 7 సీట్లను గెలుచుకుంటుందని, 23 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని, 5 కీన్ కంటెస్టు ఇందులో ఉన్నటువంటిది. అట్లాగే కోస్టల్ జోన్కి సంబంధించి ఇట్లాగా ఓవరాల్గా లెక్కలు ఇచ్చుకొచ్చారు. టోటల్గా వీటిలో విజయావకాశాలు అన్నటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి సర్వే.